పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయాసత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి.
పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనం వేడుకుందాం. దేవుని జీవాత్మన మీదికి రమ్ము. దేవుని జీవాత్మన మీదికి రమ్ము. వేరాచు వంచు మాలచు నింపు దేవుని జీవాత్మన మీదికి రమ్ము. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యమును మాకు ఇస్తూ ఉన్నారు. మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించుతున్నారు. మీకు వందనాలు. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి ప్రభా. మీ బలమైన ప్రార్థనా శక్తిని, పరిశుద్ధాత్మ అగ్నిని మాతో ఉంచమని వేడుకొంచున్నాము. అలాగే మేము నాయన మీ వాక్యములో ఫలించెడి వారిగా, మీ కృపలో వర్ధిల్లెడి వారముగా చేయండి ప్రభా. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. రోమేలుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22, 23 వచనాలు చూద్దాం. రోమేలుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22, 23 వచనాలు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ప్రభునంతులారా, మనం ఇక్కడ చదువుతున్న ఈ వాక్య భాగంలో దేవునికి మనకు మధ్య జరుగుతూ ఉన్న కొన్ని పనులు పౌలు గారు రాస్తూ ఉన్నాడు. దేవునికి మనకు మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఈ రోమా పత్రికలో పౌలు గారు రాశాడు. ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, మనము దేవుణ్ణి నమ్ముకుంటాం. మొట్టమొదట దేవునిని మనం నమ్ముకుంటాం, లేక దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు మనకు ఆయన చేసే పనులు చేస్తాడు. ఇది
దేవునికి మనకు మధ్యలో జరిగే పనులు. మనకేమో మన పనులు మనం చేసుకుంటున్నాం, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవుని యందు నువ్వు ఏమి విశ్వాసం ఉంచుతావో దాని ప్రకారం దేవుడు నీకు ఆయన పనులు చేసి చూపిస్తూ ఉంటాడు. దాన్నే దేవుణ్ణి నమ్ముకోవటం అంటాం, లేక దేవుని యందు విశ్వాసం ఉంచటం అని అంటాం. అయితే దేవుని యందు మనకు విశ్వాసం ఉన్నదా, నమ్మకం ఉందా అని అంటే, దేవుని మీద నమ్మకం ఉంటుంది, అందరికీ నమ్మకం ఉంటుంది. అయితే ఏ స్థాయిలో దేవుణ్ణి మనం నమ్ముతున్నాం, ఏ స్థాయిలో దేవుణ్ణి తక్కువ స్థాయిలో నమ్ముతూ ఉంటే నీకు తక్కువ పనులే జరుగుతాయి. నీవు ఎక్కువ స్థాయిలో నమ్మితే ఎక్కువ పనులు జరుగుతాయి. నీవు నమ్మేదానిని బట్టి, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచే దానిని బట్టి దేవుని పనులు మనలో జరుగుతూ ఉంటాయి. అందుకనే ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తే 22వ వచనంలో, అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఒకటి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం, మనం దేవుణ్ణి నమ్ముతున్నాం. ఆయన యందు మన విశ్వాసం ఉంచితే ఆయన మనకేమవుతాడంటే నీతి అవుతాడు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచే వాళ్ళ గుర్తులు ఎలా ఉంటాయి? దేవుని మీద మన విశ్వాసం ఉంది అని అంటే, మన విశ్వాసం ఉంచేమనే దానికి ఏమన్నా గుర్తులు ఉన్నాయా? మనకు సడన్గా మబ్బులు బట్టిని అనుకోండి, పగలు మబ్బులు బట్టిని, తర్వాత వాతావరణం అంతా చల్లగా మారిపోయింది. ఏం గుర్తై ఉంటుంది అది? చెప్పండి. సడన్గా మబ్బులు పట్టిని, అలాగే వాతావరణం అంతా చల్లగా మారిపోయింది. దాన్ని బట్టి ఏం చెబుదాం మనం? ఏం చెప్పచ్చు? వర్షం రావచ్చు, అంతే కదా. ఉన్నట్లుగా ఉండి మబ్బులు పట్టినాయి, మేఘాలు వచ్చినాయి, చల్లగా మారింది, వర్షం రావచ్చు. అదొక గుర్తు కదా. అలాగే కొన్ని గుర్తులు, దేవుని యందు విశ్వాసం ఉంచామంటే, దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచావంటే మనకు గుర్తులు ఏమైనా ఉన్నాయా అని చూస్తే, అక్కడ చూడండి, మరలా 22వ వచనం చూద్దాం. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. తర్వాత, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అంటే నీవు దేవుణ్ణి నమ్మితే, దేవుని మీద విశ్వాసం ఉంచితే నీవేమవుతావంటే నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా మారతావు. అదొక గుర్తు. నువ్వు దేవుణ్ణి ఎంత విశ్వసిస్తావో అంత దేవుని నీతి నీలోనికి వస్తూ ఉంటుంది. దేవుణ్ణి నువ్వు ఎంత నమ్ముతూ ఉంటావో అంతగా దేవుని సన్నిధి నీవు అనుభవిస్తూ ఉంటావు. కాబట్టి దేవుణ్ణి నమ్మాము అనేదానికి గుర్తు ఏమిటంటే, దేవుడంటే నాకు నమ్మకమేనండి, దేవుణ్ణి నమ్ముకున్నానండి,
దేవుని మీద విశ్వాసం ఉంచేవండి అని అంటారు కదా. దేవుని యందు నమ్మకం ఉండటం అంటే ఏంటి అని అంటే, నీవు ఆయన నమ్మేవు అని అంటే నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా తీర్చబడతావు. అదొక మొదటి గుర్తు. అబ్రహాము దేవునిని నమ్మాడు. ఆయన కూడా ఒకప్పుడు విగ్రహాలకు పూజ చేసిన వ్యక్తి, కానీ దేవుణ్ణి నమ్మాడు. దేవుని ప్రత్యక్షత పొందాడు, నమ్మాడు. నమ్మిన తర్వాత నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అలాగే యోబు దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి నమ్మిన తర్వాత తను కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కాబట్టి దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచావు అనే దానికి గుర్తు ఏంటంటే, నువ్వు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా మారతావు. ఇప్పుడు మనల్ని చూసిన వాళ్ళు నీతిమంతులు వీళ్ళు అని అనుకుంటారు. యథార్థంగా ఉంటారు, నీతిగా ఉంటారు, మాటలు ఖచ్చితంగా ఉంటాయి, చెప్పింది చేస్తారు, చేసిందే చెబుతారు. మాటలు ఒక రకంగా, ప్రవర్తన ఒక రకంగా ఉండదు. యథార్థంగా ఉంటారు, యథార్థంగా ఉంటారు. ప్రతి పనిలో యథార్థంగానే ఉంటారు. చిన్న చిన్న పనుల్లో కూడా. ఉదాహరణకి కొంతమంది ఇళ్ళ దగ్గర కుటుంబ ప్రార్థనలు పెడతారు, లేకపోతే రోడ్ల మీద మీటింగ్ పెడతారు, ఏదో ఒక సభ లాంటిది, లేక సెమీ క్రిస్మస్ లాంటివే కావచ్చు, పెడతారు. దానికి వెంటనే కరెంటు పోల్ మీద కనెక్షన్ వేసి ఆ కరెంట్ లాక్కొని వాళ్ళ పనులన్నీ చేసుకుంటారు. అదే నీతిగా ఉంటే నీవు అలాంటి పనులు మనం చేయకూడదు, అలాంటి దొంగ కరెంటును మనం వాడకూడదు అని ఆ నీతి కలిగిన పనులు చేస్తారు. అది దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచేవనే దానికి గుర్తు. స్టూడెంట్స్ అయినా సరే, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచేవు అని అంటే నీ ప్రక్కమటే స్టూడెంట్స్ ప్రవర్తనలాగా నీ ప్రవర్తన ఉండదు. నేను కాలేజీలో చదివేటప్పుడు ఈ స్టూడెంట్స్ మధ్య ఎక్కువగా వచ్చేది ఏంటంటే, అంటే మగపిల్లల మధ్య వచ్చేది ఏంటంటే, ఒక 4-5 చేరేరు అని అంటే అందరూ మాట్లాడుకునేది ఆ కాలేజీలో ఉన్న ఆడపిల్లల గురించి మాట్లాడుకుంటారు. ఇక అది వాళ్ళ నైజం, వాళ్ళ క్యారెక్టర్. అది ఏ 4-5 మగపిల్లలు ఉండారంటే ఒక అమ్మాయి సంగతి చెప్పుకోవాల్సిందే, వాళ్ళ నైజం అది. అయితే యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళు, అంటే దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచిన వ్యక్తివి అయితే వాటిల్లో నువ్వు పాల్గొనవు, అవి నువ్వు వినవు, వాటిని పట్టించుకో. అసలు నేను ఎప్పుడన్నా వాళ్ళలాంటి స్టూడెంట్నే, నేను కూడా వాళ్ళ అలాగూ చెప్పుకునేటప్పుడు నేను ఆ దారిలో ఏమైనా నడవటం, అటు వాళ్ళ ప్రక్క గుండా వెళ్ళటం ఏదన్నా జరిగిందంటే, రే మాట్లాడబాకండి, అహరోన్ గారు వస్తున్నాడు, అహరోన్ వస్తున్నాడు, మాట్లాడబాకండి, ఆయన ముందు మనం ఎట్లా పిచ్చి మాటలు మాట్లాడకూడదు అని వాళ్ళకు వాళ్ళే చెప్పుకొని సైలెంట్ అయిపోయేవాళ్ళు. నేను వాళ్ళ స్టూడెంట్ని, వాళ్ళ క్లాస్మేట్ని, కానీ ఆ విషయాలు నా దగ్గర మాట్లాడటానికి వాళ్ళందరూ భయపడేవాళ్ళు. కారణం ఏంటి అని అంటే, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచావు అని అంటే నీ బిహేవియర్, నీ ప్రవర్తన కూడా వేరుగా ఉంటుంది. అన్ని విషయాల్లో వేరుగా ఉంటావు నువ్వు. ఎగ్జామ్స్, స్టూడెంట్స్కి ఉన్న సహజ నైజం ఏంటంటే కాపీలు కొట్టడం. ఈ మధ్య ఒక లెక్చరరు, ఏం సార్ జాబ్ కంటిన్యూ చేస్తున్నారా అంటే, జాబ్ మానేశానండి అన్నాడు.
మానేశానండి అన్నాడు. ఎందుకు మానేశావు? ఆయన లెక్చరర్, సాంస్క్రిట్ లెక్చరర్ ఆయన. ఎందుకు మానేశావండి అని అడిగితే ఏమన్నాడో తెలుసా? ఏంటండి మరీ వ్యవస్థ పాడైపోయింది, ఆ స్టూడెంట్స్ని ఎదురుగా పెట్టి మీరే వాళ్ళకు బుక్స్ ఇచ్చి మీరే వాళ్ళ చేత చూపించి రాయించండి, మంచి రిజల్ట్ వచ్చేటట్టుగా చూడండి అని మేనేజ్మెంట్ మాకు చెబుతున్నారు. వాళ్ళు రాయకపోయినా వాటి ఆన్సర్ ఎక్కడుందో ఆ బుక్ తీసి వాళ్ళకి ఇచ్చి అది రాయరా అని మేము బ్రతిలాడు కావాల్సి వస్తుంది. ఎంత ఘోరంగా ఎక్కడ చేసామండి, ఇలాంటి పిచ్చి పనులు చేయలేక జాబ్ మానేశానండి అన్నాడు. చూసారా? అంటే దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావంటే దానికి గుర్తేంటంటే సమాజంలో జరిగేటటువంటి అన్యాయపు పనులకు నీవు తల వగ్గవు, తల దించవు. నువ్వు ఏముందిలే వాళ్ళు అలా చేశారు, తప్పేముందిలే అని నువ్వు కలిసిపోవు. దేవుని కోసం నిలబడతావు, దేవుని కొరకు నిలబడతావు. అది కాలేజీ అయినా, హాస్టల్ అయినా, ఆఫీస్ అయినా, లేక ఏ పని చేస్తున్నా సరే అక్కడ నువ్వు దేవుని కొరకు నిలబడతావు. అది నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచేవనే దానికి గుర్తు. ఒకసారి నాయన మొట్టమొదట్లో ఆ బాపట్లో ఉండే రోజుల్లో రిక్షా తొక్కేవాడంట మా నాన్న. అంటే అప్పుడు మేము దాదాపుగా పుట్టలేదు ఆ టైంలో. రిక్షా తొక్కేవాడంట. కానీ అప్పటికే ప్రార్థనకి వెళుతున్నాడు. అయితే అలా రిక్షా తొక్కే టైంలో చాలామంది ఎక్కుతా దిగుతూ ఉంటారు కదా. ఒక అతను ఎక్కి ఆయన కొంత డబ్బు సంచి ఉందంట, ఆ డబ్బు సంచి రిక్షాలో అలా పెట్టి ఆయన దిగి వెళ్ళిపోయాడంట. అంటే ఈ డబ్బు సంచి, అంటే అది డబ్బు సంచి అని తెలియదు, అది సంచి ఉంది, ఆ సంచిని అక్కడ మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఆయన మర్చిపోయి వెళ్ళాడు. ఈ నాన్న ఆ పంపు దగ్గరికి వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తాగి మళ్ళా చెమటంతా తుడుచుకొని బయలుదేరి వెళ్ళేటప్పటికే ఒక 10 నిమిషాలు, పావు గంట దాటింది. ఈలోపు అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఇటు రిక్షా సీటు మీద చూస్తే సంచి ఉందంట. ఏంటో ఈ సంచి అని చూస్తే అన్ని డబ్బులు బండిల్స్ అంట. ఆ రోజుల్లో 500 అట్లా బండిల్స్ కట్ల ఉన్నాయంట. ఈయనకేమైంది? పోనీలే పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో దేవుడిచ్చాడులే అని అనుకోలా. ఏమనుకుంటారు? పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో దేవుడిచ్చాడులే అని అనుకుంటారు. అదెవరు? దేవుని యందు విశ్వాసం లేని వ్యక్తి. కానీ ఈయన అప్పటికే మారు మనసు పొంది యథార్థంగా ఉంటున్నాడు కాబట్టి ఆ వ్యక్తి నాకు ఎక్కడ దొరుకుతాడా అని ఇక పాసెంజర్స్ని కూడా ఎక్కించుకోకుండా ఆ రిక్షాను తొక్కుకుంటా వెళతా ఉంటే ఆయన ఎటు వెళ్ళాడో ఎవరికి తెలుసండి. అప్పుడు ఒక చెట్టు కింద మోకరించి ప్రార్థన చేశాడంట. ప్రభువా, ఆ సహోదరుడు ఎవరో నాకు తెలీదు, నాకు అతనన్నా కనపడాలి, లేక నన్ను అతనన్నా చూడాలి. ఆయన నన్ను చూసినా నేను ఆయన చూసినా మా ఇద్దరిని కలపండి అని ఒక చెట్టు కింద ప్రార్థన చేసి బయలుదేరి వెళుతున్నాడంట. వెళ్ళగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సహోదరుడు ఎదురయ్యాడంట. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి భుజం మీద చేసి, ఏమండి మీరు ఇందాక రిక్షా ఎక్కింది మీరేనంటే, అవునయ్యా నేను సంచి మర్చిపోయానయ్యా, రిక్షా ఎక్కడ దొరికిద్దా, ఎవరు ఆయన అని నేను కంగారు పడుతున్నానయ్యా. నేనేనయ్యా, నాకు కంగారుగా ఉంది, నీది నీకు ఇవ్వాలని, ఇదిగో తీసుకొని ఆయనకి ఇచ్చేసాడు. అప్పుడేం చెప్పాడు? ఎంత కష్టపడి ఎంత యథార్థంగా తీసుకొచ్చి ఇచ్చే వ్యక్తి ఈ రోజుల్లో ఎవరున్నారండి? క్షణంలో మాయం చేసి తప్పుకొని వెళ్ళిపోతుంటే ఇంత యథార్థంగా ఉంటున్నావు ఏంటంటే, నేను నా ప్రభువుని తెలుసుకున్నానయ్యా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిని, అందువలన నేను నా మనస్సాక్షిని కడుక్కోవటం కోసం నీ దగ్గరకు వచ్చాను, నీది నీకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నా మనసు నెమ్మదిగా ఉంది అని చెప్పాడు. ప్రియరా, దేవుని యందు విశ్వాసం ఉంచటం అంటే
అది నీకు నీతిగా మారుతుంది. అంతేగాని ప్రార్థనకి వెళ్తా, అవినీతి పనులు చేస్తా, అవినీతి మాటలు మాట్లాడతా, పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తా, ఇలాగ నువ్వు కొనసాగితే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచలేదని అర్థం. దేవుని యందు విశ్వాసం ఉంచేవనేటప్పుడు నీ హృదయంలో పాపం బయటికి వెళ్ళి దేవుని నీతి నీకు లోపలికి వస్తుంది. కావున ఇక్కడ ఏమని చదువుతున్నావు 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కాబట్టి దేవుని యందు నీవు విశ్వాసం ఉంచుతూ ఉన్నావు అంటే అర్థం ఏంటంటే నీవు నీతిగా జీవిస్తావు. అంతే. నీవు ఒకటే గుర్తు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అని అంటే నువ్వు నీతిగా జీవిస్తావు. నీ ప్రవర్తన యథార్థంగా ఉంటుంది, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటావు దేవుని కోసం. అదొక గుర్తు. తర్వాత రెండవ గుర్తు ఏంటి అనంటే దేవుని యందు విశ్వసిస్తున్నావు అనే దానికి ఇంకో గుర్తు ఏమిటి అనంటే, ఇదే పత్రికలో 5వ అధ్యాయం తీయండి, రోమా 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అనగా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనేదానికి ఇది రెండవ గుర్తు. మొదటి గుర్తు ఏం చెప్పాను? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావంటే నువ్వు నీతిగా బ్రతుకుతావు. చివరికి అది షాప్ అయినా సరే, వ్యాపారం అయినా సరే మోసం చెయ్యవు. నువ్వు వ్యాపారం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. నీ లాభాల కోసం ఏదేదో చేసేస్తావు. మళ్ళీ భక్తే. అది దేవుని యందు విశ్వాసం ఉంచటం కాదు. నువ్వు యథార్థంగా ఉంటావు అన్ని విషయాల్లో. నీ త్రాసు తూచావు అని అంటే ఖచ్చితంగా ఉంటుంది ఆ త్రాసు. దానిలో ఏమీ మోసం ఉండదు. కాబట్టి ఒకటి, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచేవు అనే దానికి గుర్తు నీతిగా జీవిస్తావు అన్ని విషయాల్లో. ఒక ఆఫీస్లో అంటే ఆఫీస్ అంటే హాస్పిటల్, అది హాస్పిటల్. ఈ హాస్పిటల్లో ఒక హెడ్ నర్స్తో మాట్లాడటానికి వెళ్ళాం. ఒక విషయం అడగటానికి హెడ్ నర్స్ దగ్గరికి వెళ్ళి పలానా పేరు చెప్పి, ఈ హెడ్ నర్స్ ఎక్కడుంటారో కొంచెం వార్డు చెప్పండి అంటే వార్డు దగ్గరికి వెళితే ఆమె అక్కడ లేదు. తర్వాత ఆమె లేదు అండి ఏంటంటే ఎవరో ప్రక్కమటోళ్ళు అన్నారు, ఒకవేళ ఇంటికి వెళ్ళిందేమో అని అన్నారు ప్రక్కమటోళ్ళు. ఆ వెళ్ళిన టయానికి వచ్చింది, ఆఫీస్కి వచ్చింది, ఆ రిజిస్టర్లో సంతకం పెట్టింది. ఆన్ డ్యూటీ టైం మాత్రం, కానీ లేదు అక్కడ. వెంటనే వేరే వాళ్ళు ఒకవేళ సంతకాలు పెట్టి కూడా ఇళ్ళకి వెళ్ళిపోతారు కదండి, అట్లా వెళ్ళిందేమో అని అన్నారు. ఆఫీస్లో తనతో పనిచేసే కొలీగ్స్ ఏమన్నారో తెలుసా? ఆ పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదండి, ఆ మేడం గారు చాలా పర్ఫెక్టు. సాయంకాలం ఒకవేళ 5 గంటలకు డ్యూటీ అయ్యి వెళ్ళాల్సి వస్తే
ఒక్క అరగంట ముందు కూడా వెళ్ళదు, 4:30కు కూడా వెళ్ళదు. 5 గంటల వరకు డ్యూటీ అయితే 5 అయితేనే ఇంకొక 10 నిమిషాలు ఎక్కువైనా ఉండి వెళుతుంది, కానీ ఒక్క నిమిషం కూడా ముందు వెళ్ళదు. అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి తన డ్యూటీ. ఆమె నేర్చుకున్న భక్తి అంత యథార్థంగా ఉంటుంది అని చెప్పారు. సరే, ఇప్పుడు లేదు కదా, ఎక్కడ ఉందని చెప్పి అటు ఇటు చూస్తే వేరే వార్డుల్లో తను పనిచేస్తూ ఉంది. అంటే ప్రియులారా, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి గుర్తు నీ పనిలో కూడా నువ్వు యథార్థంగా ఉంటావు. ఇంత యథార్థంగా ఉంటే ప్రియులారా, డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కళ్ళు నమ్మకంగా పనిచేస్తారు. ప్రతి ఒక్కళ్ళు నమ్మకంగా పనిచేస్తే కంపెనీలు కూడా డెవలప్ అవుతాయి. చాలా ఫ్యాక్టరీలు ఎందుకు మూసేస్తున్నారో తెలుసా? ఆ లోపల చేసేవాళ్ళంతా అవినీతి, అక్రమమైన పనులు చేయటం ద్వారా ఫ్యాక్టరీలు పడిపోయేది కారణం అదే. ఆ ఎంప్లాయీస్ యథార్థంగా చేయనందువలన ఫ్యాక్టరీ లాభాలు పడిపోయి ఫ్యాక్టరీలు డౌన్ అయిపోతాయి, మూసేస్తారు. అది కారణం. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవాళ్ళు అలా చేయలేరు. యథార్థంగా వాళ్ళు చేయాల్సిన పనిని యథార్థంగా చేస్తారు. తర్వాత ఇక్కడ రెండో విషయం చూస్తున్నాం. ఏంటది? నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి ఇంకొక గుర్తు ఏమిటంటే, అక్కడ ఏమని చదివాము 8వ వచనంలో, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను, తర్వాత ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి గుర్తేమిటి? క్రీస్తు నా కొరకు సిలువలో చనిపోయాడు అని నువ్వు విశ్వసిస్తావు. చెప్పండి అందరూ మాట. క్రీస్తు ప్రభు నా కొరకు సిలువలో చనిపోయినాడు అని విశ్వసిస్తావు నువ్వు. అంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు ప్రభు నా కొరకు సిలువలో చనిపోయాడు, ఆయన రక్తము ద్వారా నన్ను రక్షిస్తున్నాడు, నన్ను పరలోకానికి నడిపిస్తాడు అని నీవు నమ్ముతావు, విశ్వసిస్తావు. అది దేవుని యందు విశ్వాసం ఉంచటం అంటే. దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఏదో బైబిల్ తీసుకొని ప్రార్థనకు వచ్చి కూర్చొని వెళ్ళటం కాదండి. అది కాదు అసలు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి ఏదో ఉదయమే లేచి నేను కూడా కాసేపు ప్రార్థన చేసుకుంటానండి, తర్వాత నా పనులు నాయి, నా లోకంలో పడిపోతాను, అది కాదు. అది కరెక్ట్ కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి గుర్తు ఏదో ఒక చదవాలి కాబట్టి బైబిల్ చదువుతాను, చేయాలి కాబట్టి కాసేపు ప్రార్థన చేస్తా, ఆ తర్వాత నా మోసకరమైన పనులు నేను చేసుకుంటా, ఆ పాపంలోనే నేను జీవిస్తాను అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి గుర్తు ఏమిటంటే, క్రీస్తు ప్రభు నా కొరకు చనిపోయాడు, ఆయన నాకు రక్షణ ఇచ్చాడు, నన్ను పరలోకానికి చేర్చటానికి ఆయన నాకు సహాయపడుతున్నాడు అని విశ్వసించి ఆ మార్గంలో మనం నడుస్తూ ఉంటాం. ఆ మార్గంలో మనం వెళతా ఉంటాం. ఇది నీ మైండ్లో ఉంటుంది. పిల్లల్ని ఏ స్కూల్లో చదువుతున్నావు అని అంటే, ఆ పిల్లలు వాళ్ళు చదివే స్కూల్ పేరు ఎట్లా చెబుతారు? నువ్వు చదివే స్కూలు ఏది అని అడిగితే వెంటనే పలానా స్కూల్లో చదువుతున్నావు అని అంటారు కదా. అలాగే మన మైండ్లో ఏముంటుందంటే, దేవుడు నన్ను రక్షించాడు, ఆయన నన్ను పరలోకంలోనికి నడిపిస్తున్నాడు, నేను దేవుని బిడ్డగా జీవిస్తున్నానని నీ మైండ్లో ఇది తిరుగుతూ ఉంటుంది. ఇది రింగ్ అవుతూ ఉంటుంది నీ మైండ్లో. అంతేగాని లోక సంబంధమైనవి రింగ్ అవ్వవు. చాలామంది మైండ్లో అంతకుముందు జరిగినవి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి.
అంతకుముందు ఎవరన్నా ఏదన్నా అంటే అవి గుర్తొస్తూ ఉంటాయి. అంతకుముందు నువ్వు చేసిన పనులన్నీ గుర్తొస్తాయి. కొంతమందికి నిద్ర నుండి లేవగానే ఫస్ట్ ఆ ముందు రోజు ఎవరేమన్నారో అది గుర్తొస్తుంది, అవి రింగ్ అవుతూ ఉంటాయి. అది కాదు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి గుర్తు ఏమిటంటే దేవుని సన్నిధి నీకు గుర్తొస్తూ ఉంటుంది. నిద్ర నుండి ఉదయం లేవగానే పరిశుద్ధాత్ముడికి గుర్తొస్తాడు. కావున ప్రభునంతులరా, మనము ఇవి కొన్ని గుర్తులు. నువ్వు దేవుని నమ్ముతున్నావు అని చెప్పుకోవటం కాదు, నువ్వు నమ్ముతూ ఉంటే ఈ క్రియలు నీలో కనపడతాయి, ఈ గుర్తులు నీకు కనపడతాయి. ఈ గుర్తులేంటి? రెండవ గుర్తు ఏం చదివాం? క్రీస్తు మన కొరకు చనిపోయాడు, తర్వాత ఆ ఉగ్రత నుండి మనల్ని రక్షిస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మూడవ గుర్తు ఏంటో చూద్దాం. క్రీస్తును నువ్వు విశ్వసిస్తున్నావు అనే దానికి ఇంకొక గుర్తు అపోస్తుల కార్యములది అండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 17వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చదివారా ఈ వాక్యం? చదవకపోతే ఇప్పుడు అందరూ చదవండి, ఈ వచనం అందరూ చదవండి మరలా. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పుడేంటి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది? ఒకప్పుడు నువ్వు అజ్ఞాన కాలంలో ఉన్నావు. ఏ కాలంలో ఉన్నావు? అజ్ఞాన కాలం. అజ్ఞాన కాలం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, అలాగే పరలోకం ఉందో లేదో తెలియదు, నరకం ఉందో లేదో తెలియదు, ఏమీ తెలియని ఆ రోజులు అజ్ఞాన కాలం. కానీ ఇప్పుడు ఇంత వాక్యం వచ్చిన తర్వాత, ఇంత సువార్త ప్రకటించబడిన తర్వాత ఇప్పుడు నీకు దేవుడున్నాడు అని తెలుసు. తెలుసా తెలీదా? తెలుసయ్యా అని అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. దేవుడు ఉన్నాడని తెలుసుగా. తర్వాత పరలోకం ఉంది అని తెలుసు, నరకం ఉంది అని తెలుసు. మనం ఈ రెండిట్లో ఎక్కడికో ఒక చోటకి వెళతామని తెలుసా తెలీదా? ఎరా జస్వంత్, తెలుసా? వెళితే పరలోకం లేదా నరకం, ఈ రెండిట్లో ఎక్కడో ఒక చోటకి వెళ్తామని తెలుసు. సగం రోజులు పరలోకం, సగం రోజులు నరకం అని కూడా తెలుసు. ఉందా అసలు ఆ సిస్టం? ఆ పద్ధతి లేదు. కాబట్టి అది తెలుసు. మరి ఇప్పుడు తెలుసు, నీకు దేవుడు ఉన్నాడని తెలుసు, పరలోకం ఉందని తెలుసు, నరకం ఉందని తెలుసు. నీ జీవితం క్షేమంగా ఉన్నప్పుడే మరి అటో ఇటో తేల్చుకోవాలని తెలుసు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఒక మాట తెలుసా మీకు? బహుశా మీరు ఎప్పుడు వినుండరు ఈ మాట, నేను చెప్పేది మాట. ఆ మాట ఏంటంటే నానబెట్టడం. ఏ మాట అది? చెప్పండి, అందరూ చెప్పండి. నానబెట్టడం. విన్నారా ఇంతకుముందు? నేను చెప్పింది ఫస్ట్ టైమా? ఇంతకుముందు విన్నారా? విన్నారు. నానబెట్టడం ఏంటి? నానబెట్టడం అంటే ఏంటి? నీవు రేపు ఏదో టిఫిన్ కోసం ఈ రాత్రే ఆ పప్పులు నీళ్ళలో పోసి నానబెడతావు, అది నానబెట్టడం ఒకటి. రెండవది, నానబెట్టడం అంటే ఏంటంటే ఒక విషయాన్ని
తేలవకుండా, అది మంచి అని చెప్పకుండా, చెడు అని చెప్పకుండా, ఏమీ క్లియర్గా చెప్పకుండా దాన్ని నానబెడతారు. ఒక పని చెయ్యయ్యా అని అన్నామనుకో, చేద్దాం, సరే చేద్దామన్నారు కదా అని ఆశతో వెళతారు. మళ్ళీ ఏయా చేద్దామంటే, ఇదిగో ఒక పని, ఈ పనికి వెళ్ళాల్సి వచ్చింది, ఈసారి చేద్దాం. ఇలాగ ఈసారి చేద్దాం, ఈసారి చేద్దాం, ఈసారి చేద్దాం అని అంటే టక్కన మనకు ఏమొస్తుంది? నానబెడుతున్నారు అని అంటది. అంటే నానబెట్టడం అంటే ఎటూ తేల్చకుండా కాలం గడపటం, అంతేనా? అవునా కాదా? నేను చెప్పేది కరెక్టేనా? నానబెట్టడంలో ఒక అర్థం పప్పులు నానబెట్టడం, ఇంకొకటి ఒక విషయాన్ని ఎటూ తేల్చకుండా వాయిదాలు వేస్తూ కాలం గడపటాన్ని నానబెట్టడం అంటాం. ఇప్పుడు 3వ సెక్షన్కి వస్తున్నా. దేవుడు ఉండడం తెలుసా నీకు? తెలుసు. పరలోకం ఉందని తెలుసా? తెలుసు. నరకం ఉందని తెలుసా? తెలుసు. ఈ రెండిట్లో ఎక్కడికో ఒక చోటకి వెళ్తామని తెలుసా? తెలుసు. మరి ఇప్పుడు ఎక్కడికో చోటకి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు అక్కడేమని ఉంది 30వ వచనంలో, అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను, చూడండి ఈ మాట, అంతటను. అంతటా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని గ్రామాల ప్రజలు, అన్ని పట్టణాల ప్రజలు, అన్ని భాషలు మాట్లాడే ప్రజలు అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇదేమిటి? దేవుని ఆజ్ఞ. ఎవరి ఆజ్ఞ అండి ఇది? దేవుని ఆజ్ఞ. ఈ దేవుని ఆజ్ఞ ఏమిటంటే అంతటను అందరూ మారు మనస్సు పొందాలి. ఇది ఒక శాసనంలాగా చెప్పేశాడు దేవుడు ఇక్కడ. ఒక శాసనంలాగా అందరికీ ప్రకటిస్తున్నాడు, అంతటను అందరూ మారు మనసు పొందాలి. ఎందుకంటే నువ్వు పరలోకమైన నరకమైన తేల్చుకోవాలి, నువ్వు ఇక్కడే మారు మనసు పొందాలి. ఇప్పుడు దేవుడు ఉన్నాడని తెలుసు, పరలోకం ఉందని తెలుసు, నరకం ఉందని తెలుసు, మరి మారు మనసు పొందాలని తెలీదా? చెప్పండి. మారు మనసు పొందాలని తెలుసా తెలీదా? అది కూడా తెలుసు. మరి పొందేవా? పొందుతా. ఏమా మారు మనసు పొందేవా? పొందుతానయ్యా. మరి పాపాలు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానయ్యా. పొందకపోతే ఎట్లాగయ్యో అంటే సేవకుడికి వీళ్ళు మాటలు చెబుతున్నారు అన్నమాట. పొందకపోతే ఎట్లాగయ్యా? అమ్మో పొందకపోతే నరకానికి వెళ్తామయ్యా. సరే ఈ సంవత్సరం పోయింది, ఇంకో సంవత్సరం వచ్చింది, ఏమా మారు మనసు పొందావా? ఏం సహోదరుడా మారు మనసు అన్నా? పొందకపోతే ఎట్లాగన్నా? పొందాలన్నా, ఈసారి పొందాలన్నా. దీన్ని ఏమంటారు? నానబెట్టడం అంటారు. ఇప్పుడు సంఘాల్లోనండి నానబెట్టే బ్యాచ్ ఎక్కువగా ఉంది. ఈ నానబెట్టే బ్యాచ్ నాని బాగా నానిన తర్వాత మూత తీసి చూస్తారంట, పులుసు వాసన వస్తుందంట. ఏం వాసన? పులుసు వాసన. అందుకనే సంఘాలలో పులుసు వాసన విశ్వాసులు ఎక్కువయ్యారంట. ఈ పులుసు వాసన అంటే అర్థం ఏంటో తెలుసా? మూత తీస్తావు అని అంటావు, అబ్బో ఈ వాసన తట్టుకోలేమని చెప్పి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు, మళ్ళీ మూత తీస్తారు, ఆ వాసన తట్టుకోలేక ఇంకొక సైడ్ వెళ్తారు, ఆ పులుసు వాసన పీల్చుకోవడం, ఇంకొక సైడ్ వెళ్ళిపోవటం. ఇప్పుడు సంఘంలో ఉన్న ప్రజలు కూడా ఎట్లా ఉండారంటే ఈ పులుసు వాసన వేసి ఒకళ్ళు అటు ముఖం తిప్పుకుంటారు, ఒకళ్ళు ఇటు ముఖం తిప్పుకుంటారు, ఒకళ్ళు ఇటు ముఖం తిప్పుకుంటారు, ఇంకొకళ్ళు ముఖం తిప్పుకుంటారు, ఒకళ్ళు ఇక్కడి నుంచి అటు వెళ్తారు, ఒకళ్ళు ఇక్కడి నుంచి అటు వెళ్తూ ఉంటారు. ఈ పులుసు వాసనకి ఈ నానబెట్టిన విశ్వాసులు ఒక చోట ఉండలేకపోతారు. దీనికి కారణం ఏంటి అని అంటే ప్రభువు చెప్పిన మాట ప్రకారం చేయకపోవటము.
ఎన్ని సంవత్సరాలు నానబెడతారండి? రక్షణ పొందకుండా ఎన్ని సంవత్సరాలు? నాకు తెలిసి సండే స్కూల్ పిల్లల దగ్గర నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు అయ్యారు, ఇంకా నానబెడతా ఉంటారు, ఇంకా నానబెడుతున్నారు. వీళ్ళు ఆల్రెడీ పులిసిపోయామని కూడా తెలియట్లే వాళ్ళకి. ఆల్రెడీ పులిసి కంపేస్తుంది ఆ సంగతి కూడా తెలియట్లే వాళ్ళకి. అందుకనే పిల్లరా, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాను అని అనుకుంటున్నావేమో, కానీ నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నావు అనే దానికి ఒక గుర్తు ఏమిటి అనంటే, నీవు మారు మనసు పొందుతావు, నీ పాపాన్ని వదిలిపెట్టుకుంటావు, దేవుని సన్నిధిలోనికి నువ్వు వెళతావు. అది గుర్తు. కాబట్టి ఇప్పుడు మనం 3 గుర్తులు చూసాం. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి 3 గుర్తులు చూసాం. ఒకటి ఏం చూసాం చెప్పండి? నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అంటే మొదటి గుర్తు ఏంటి? నీవు నీతిగా ఉంటావు. ఎలా ఉంటాం మనం? నీతిగా ఉంటాం. రెండవది, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే రెండవ గుర్తు ఏమిటి? క్రీస్తు ప్రభు మన పాపముల కొరకు చనిపోయినాడు, మనల్ని రక్షిస్తున్నాడు అని నువ్వు నమ్ముతావు. ఉగ్రత నుండి మనల్ని రక్షిస్తున్నాడని నువ్వు నమ్ముతావు. మూడవ గుర్తు ఏమిటి అనంటే, మారు మనసు పొందాలి అని నీవు గ్రహించుకుంటావు. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచావంటే నువ్వు మారు మనసు పొందటానికి ప్రభువుని అడుగుతూ ఉంటావు. అది నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచేవన్నదానికి గుర్తు. మరి ఈ గుర్తులు కనబడుతున్నాయా మనలో? తర్వాత 4వ గుర్తు ఏంటో చూద్దాం. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచటం అనేది ఒక గుర్తు. ఆ గుర్తులు చూస్తున్నావు. ఇక 4వ గుర్తు ఏమిటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచే అన్నదానికి చూడండి, 16వ అధ్యాయం అపోస్తుల కార్యములోనే 16వ అధ్యాయము 31వ అధ్యాయం 31వ వచనం చదవండి. 16వ అధ్యాయంలోనే 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికి అందరికి దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. పిల్లరా, ఈ వచనాలు ఏమిటి అనంటే, అపొస్తలుడైన పౌలు గారు ఈ చెరసాల అధిపతికి వాక్యం బోధించాడు. ఆయన వాక్యం విన్నాడు, వెంటనే దేవుని విశ్వసించాడు. ఆ తర్వాత ఇంటి వారందరూ రక్షణ పొందారు. ఆ తర్వాత అందరూ బాప్తిసం తీసుకున్నారు. దీన్ని ఏమంటామంటే ఇమీడియట్ యాక్షన్ అంటాం. అంటే వెంటనే చేసే పనులు, వెంటనే స్పందించారు అననే ఉంది కదా. ఇందాకేమో మీకు నానబెట్టడం అని చెప్పే కదా. నానబెట్టడం అంటే ఎన్నిసార్లు చెప్పినా సరే 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 అని వాయిదాలు వేయటం నానబెట్టడం. ఇది అట్లా కాదు, ఒక్కసారి చెప్పగానే వెంటనే స్పందించి చేయాల్సింది ఏదో చేసేసేయటం. అది నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి గుర్తు. దేవుని పని ఏదైనా చేయాలి అని అంటే చేద్దాం కాదు, చేసి చూపించాలి అంతే. దేవుడు నిన్నేమైనా చేయమని ప్రేరేపిస్తే వీలైనప్పుడు చేద్దామని వాయిదాలు వేసుకుంటా ఉంటాం కాదు, ఇమీడియట్గా చేసేసేయాలి. ప్రార్థన చేయాలనిపిస్తే వెంటనే చెయ్యి, వాక్యం చదవాలనిపిస్తే వెంటనే చదివేసేయి.
ఎక్కడికన్నా వాక్యం వెళ్ళి చెప్పమంటే ప్రభు వెంటనే వెళ్ళి చెప్పేసాయి. ఎవరి కోసమైనా ప్రార్థన చేయమని చెబితే వెంటనే చెయ్యి. దేవుడు నీ మనస్సాక్షిని సరిచేసుకొని ఒప్పుకోమని ప్రేరేపణిస్తే వెంటనే సరిచేసుకో. ఇమీడియట్ యాక్షన్, వెంటనే స్పందించాలి. అది నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి గుర్తు. ఇవి కనబడాలి పిల్లరా, ఇవి కనబడాలి. దేవుని వాక్యానికి నువ్వు స్పందించాలి. దేవుని పనులకు నీవు స్పందించాలి. దేవుని కొరకు నేను ఏదైనా చెయ్యాలి అనే ఆ స్పందన ఉండాలి. నాకెందుకులే అని అనుకోకూడదు. నేను ఏదైనా చెయ్యాలి దేవుని కొరకు. ఏమని పడతాం మనం? యేసుని కొరకై ఎలా జీవించేద బాసురముగా నేనను దినము. యేసుని కొరకై ఎలా జీవించేద బాసురముగా నేనను దినము. స్పందించాలి. దేవుని కొరకు నేను జీవించాలి. ఏంటండి మన జీవితాలు? మన జీవితాలు ఎప్పుడు ముగిస్తాయో తెలియని ఈ రోజుల్లో నువ్వు ఎంత స్పందించాలి, ఎంత సిద్ధంగా ఉండాలి. మనం ఎంతగా ప్రభు కొరకు ప్రయాసపడాలి. కావున నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దాని గుర్తు నీకు చెప్పిన వెంటనే దేవుని పనికి స్పందిస్తావు. నాకెందుకులే అనుకోవు, వెంటనే స్పందిస్తావు. ఇదిగో ఈ జైలు అధికారి అదే చేశాడు. పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు విన్నాడు, రక్షణ పొందాడు. ఆ ఇంటి వారందరూ బాప్తీసం తీసుకున్నారు. ఒక్కసారి వెంటనే జరిగిపోయింది. అది దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే. తర్వాత నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి ఇంకొక గుర్తు ఏంటో చూద్దాం. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుదాం. 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. ఏమంటున్నాడంటే ఇక్కడ, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. పిల్లరా, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి మరొక గుర్తు ఏమిటంటే, నీ సహోదరులతో నువ్వు సమాధానంగా ఉంటావు. సమాధానంగా ఉంటావు. అది గుర్తు. తోటి వారందరితో సమాధానంగా ఉంటాము. సహోదరులతో, సహోదరులతో, ఇంటివారితో, సంఘస్థులతో సమాధానంగా ఉంటాం. అంతేగాని ఎడముఖంగా, పెడముఖంగా, ముభావంగా, పట్టి పట్టనట్లుగా, పలకరింపులు లేకుండా, పలకరిస్తే కూడా పలకకుండా, ఇలాంటి మనసుతో ఉండరు వాళ్ళు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావంటే సమాధానముగా సాగిపోవాలి. సమాధానమును కోరుకోవాలి. సమాధానముగా జీవించాలి.
అది నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అంటే. ఈ రోజున సంఘాలలో గ్రూపులు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? సంఘాలలో ముఠాలు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? ఈ సమాధానం లేకే. సమాధాన పడదామని ఎవరు అనుకోరు. దేవుడు కావాలి కానీ సమాధానం అవసరంలా. దేవుడు కావాలి కానీ పార్టీలే. సంఘాలు చీలిపోవటానికి, ముఠాలు రావటానికి, సంఘాలు గ్రూపులుగా విడిపోవటానికి కారణం ఏంటి అనంటే ఈ సమాధానం అనే ఆ బంధం లేకపోవటం. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామని అనుకుంటున్నారు కానీ వీళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచడం కాదు, దేవుని పేరు చెప్పుకుంటున్నారు అంతే. ఇక్కడ ఏమనుంది? మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. మరి ఆ సమాధానం నీకుందా? అలాగూ మనం సమాధాన పడుతున్నామా? ఇది పిల్లరా నీవు దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి గుర్తు. మరి ఈ గుర్తులు మనలో ఉన్నాయా? ఈ గుర్తులు నీలో కనపడుతున్నాయా? ఇవి గుర్తులు కనబడితే నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అని అర్థం. ఈ గుర్తులు కనబడకుండా దేవుడంటే నాకు విశ్వాసం ఉంది అని అంటే నీవు గ్రహింపు లేకుండా మాట్లాడుతున్నావు అంతే. తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచాను, దేవుడంటే నాకు నమ్మకమే అంటే ఒక గుర్తు. మరొక గుర్తు చూద్దాం. అదేమిటి అనంటే అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఇదండి, ఇది చాలా ప్రాముఖ్యమైన పాయింట్. ఇది నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ మీదకి పరిశుద్ధాత్ముడు వస్తూ ఉంటాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ ప్రార్థన బలంగా సాగుతుంది. అసలు ప్రార్థన జీవితానికి డోకా లేదు, ఇక సాగిపోతూ ఉంటుంది. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అని అంటే ఆటంకాలు వస్తాయి కానీ ఆటంకాలని జయిస్తూ ఉంటావు. ఆటంకాలు అంటే ఏంటి? నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడే ఒక శోధన వస్తుంది. నువ్వు శోధన వైపు పోకూడదు, శోధన వదిలేసుకొని ప్రార్థన మీదకి రావాలి. దేవుని వాక్యం వినేటప్పుడే నిన్ను ఎవరో ఒకళ్ళు వచ్చి బయటికి రమ్మని పిలుస్తారు ఏదో ఒక మాట మీద. నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు, నువ్వు దేవుని వాక్యం వింటూ ఉండాలి. దేవుని వాక్యం వినేటప్పుడే ఎవరో ఫోన్ చేస్తారు, మాట్లాడటం కోసం బయటికి వెళ్ళటం కాదు. నువ్వు ఆ ఫోన్ మానేసి దేవుని సన్నిధిలోనే కూర్చోవాలి. అది నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచేవనే దానికి గుర్తు. అది ఎవరు పిలిచినా, ఏ ఫోన్లు వచ్చినా, లేకపోతే ఎంత అర్జెంటు పనులైనా నువ్వు దేవుని సన్నిధిలోనే ఉండాలి. చివరికి అది ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఒకవేళ అది ఓపెన్ ప్లేసే కావచ్చు, చినుకులే పడతా ఉండొచ్చు, తడుస్తూ ఉన్నా సరే అక్కడి నుంచి నువ్వు కదలకూడదు ఆరాధన అయిపోయే వరకు. అది దేవుని యందు విశ్వాసం ఉంచేవనే దానికి గుర్తు. ఈ స్టాండర్డ్లోకి వస్తున్నామా మనం? మరి ఈ స్థాయిలోనికి నీవు భక్తి వస్తుందా? ఒక సమయంలో ప్రేయింగ్ హైడ్, ప్రార్థనాపరుడైన హైడ్ అనే ఒక మంచి దైవజనుడు, ఆయన ప్రభుతో మారు మనసు పొందిన రోజు ఒక ప్రమాణం చేశాడంట. ఏంటి ఆ ప్రమాణం అంటే, అయ్యా నేను బ్రతుకున్నంత కాలము ప్రతిరోజు ఎవరికో ఒకరికి
అంటే ప్రసంగాలు చేసినా, సంఘాలు కట్టినా, కనీసం ఒకవేళ ప్రసంగం చేసే అవకాశం లేక చేయకపోయినా ఒక్కరికైనా నేను మిమ్మల్ని గురించి సాక్ష్యం చెబుతాను ప్రభువా అని దేవునితో ప్రమాణం చేశాడంట. అంటే ప్రతిరోజు దేవుని పని, వాక్యం అన్న చెప్పు, సంఘంలో కార్యక్రమాలు నడిపించు, ఒకవేళ అలాంటిది ఏది లేకపోతే ఒక్కళ్ళకన్నా సువార్త చెప్పు, నేను అలా చేస్తాను ప్రభు అని ఈ ప్రేయింగ్ హైడ్ దేవునితో ప్రమాణం చేశాడంట. అయితే ఏం జరిగిందంటే, అన్ని సంవత్సరాలు దేవుని వాక్యం చెప్పాడు, కానీ ఒకసారి భయంకరమైన టైఫాయిడ్ జ్వరం వచ్చిందంట. అది కూడా 105 డిగ్రీల టెంపరేచరు. అలాంటి జ్వరములో ఉన్నప్పుడు ఆయన బయటికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి అన్న మాటని మర్చిపోయాడు. పొద్దుగూకే టైంలో గుర్తొచ్చిందంట, అయ్యో ఈరోజు నేను ఎవరికి సాక్ష్యం చెప్పలేదు కదా అని. వెంటనే అక్కడ సహోదరులతో అన్నాడంట, సహోదరుడా, నేను ఒక్కరికన్నా సాక్ష్యం చెబుతానని చెప్పాను దేవునికి, ఈరోజు నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, నేను నడవలేను, నా మంచాన్ని పట్టుకొని లేపి తీసుకువెళ్ళి ఒక రోడ్డు ప్రక్కన పెట్టండి, ఆ దారిలో వెళ్ళే వాళ్ళకి ఎవరికో ఒకరికి దేవుని గురించి చెబుతాను అన్నాడంట. అప్పుడు అన్నారు మిగిలిన వాళ్ళు, అయ్యా బాగాలేదు కదా, ఏం మాట్లాడతారు, చెప్పలేరు కదా అంటే, లేదు నేను దేవునితో చెప్పిన ప్రమాణాన్ని నెరవేర్చుకోవాలి అని ఆ మంచం తీసుకువెళ్ళి రోడ్డు ప్రక్కన పెడితే ఆ దారిలో వెళ్ళేవాళ్ళు, ఏంటండి ఇక్కడ ఎట్లా పడుకున్నారంటే, అలా అడిగిన వాళ్ళకి దేవుని సువార్త చెప్పాడు, వాళ్ళు రక్షించబడ్డారు. ఆ తర్వాత ఆయనకు స్వస్థత కూడా వచ్చింది. పిల్లరా, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అనే దానికి అది గుర్తు. నీవు చెప్పిన మాట నెరవేర్చుకుంటావు, దేవునితో చేసిన ప్రమాణాన్ని నెరవేర్చుకుంటావు, నీ జీవితాన్ని దేవునికి ఖర్చు చేస్తూ ఉంటావు, అంకితమైపోతావు. అప్పుడేమవుతుందంటే పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వస్తుంది, దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది. నువ్వు పాట పాడినా దేవుని ఆత్మ వస్తాడు, ప్రార్థన చేసినా దేవుని ఆత్మ వస్తాడు, వాక్యం చెబుతున్నా, వాక్యం వింటున్నా, మనం ఎక్కడుంటే అక్కడ ప్రజల మీదకి దేవుని ఆత్మ వచ్చి పనిచేస్తూ ఉంటాడు. నీవు చివరికి నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నా దేవుని ఆత్మ నీ మీదకు వస్తాడు. కారణం, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచుతూ ఉన్నావు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మరి అలాగ మనం సిద్ధపడుతున్నామా? అలాగ మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నామా? అందుకనే మొదటి వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 3:22లో చూసాం. చూడండి ఒకసారి అందరూ చదవయా. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. చూసారా, నీవు విశ్వసిస్తున్నావంటే నీలో నీతి ఉంటుంది. నీవు విశ్వసిస్తున్నావనే దానికి గుర్తు క్రీస్తు ప్రభు నీ కొరకు మరణించాడు, నిన్ను రక్షించాడు అని నువ్వు నమ్ముతావు. అలాగే నీవు విశ్వసిస్తున్నావనే దానికి మరొక గుర్తు మారు మనసు పొందాలి అని నీకు అనిపిస్తూ ఉంటుంది. నానబెట్టవు, మారు మనసు పొందాలనే ప్రేరేపణ వస్తుంది. అలాగే నువ్వు విశ్వసిస్తున్నావనే దానికి మరొక గుర్తు ఇమీడియట్ యాక్షన్, వెంటనే వాక్యానికి స్పందిస్తావు. నువ్వు చెరసాలాధిపతిలాగా వెంటనే స్పందిస్తావు. అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావనకు మరొక గుర్తు సమాధానమును వెతుకుతావు. నువ్వు కాలయాపన చేయవు, సమాధానాన్ని కనుగొంటావు. అలాగే నువ్వు విశ్వసిస్తున్నావనే దానికి మరొక గుర్తు దేవుని శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందుతావు. మరి వీటి కోసం నువ్వు ప్రయాసపడతావా? అలాగూ నేను నిన్ను నమ్ముకుంటున్నానయ్యా, నీ మీద విశ్వాసం కలిగి ఉంటున్నాను అని నువ్వు దేవునికి చెబుతావా? ప్రార్థన చేసుకుందాం.
మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో, అవును ప్రభా, మీ యందు మాకు అలాంటి బలమైన విశ్వాసం దయచేయండి నాయనా అని నువ్వు ప్రభువుని అడుగుతావు. ఒక్క నిమిషము అందరూ ప్రార్థన చేసుకోనండి. ప్రభా, మీ సన్నిధి మాతో ఉంచండి. మిమ్మల్ని ఏదో నమ్ముచున్నామని మేము అనుకోవటం కాదు, ఊరక పేరు చెప్పుకోవటం కాదు నాయన. ఆ విశ్వాసానికి తగ్గ ఫలితాలు మాకు రావాలి ప్రభా. అట్టివారిగా మమ్మలను చేయండి నాయన, మీ కృపలో బలపరచండి అని ప్రభువుని వేడుకుందాము. ఒక నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ, ప్రభా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ యొద్ద మేము వేడుకొనుచున్నాము నాయన. పరిశుద్ధాత్ముడా, మీ యొద్ద మేము ప్రాధేయపడుచున్నాము నాయన. మీ కృపలో బలపరచండి. మీ నూతనాత్మ, నూతన శక్తి, నూతన బలమును మాకు దయచేయండి ప్రభువా అని మనం ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. మీ కృపలో బలపరచండి. మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి. మీ యందు మేము విశ్వసిస్తున్నాము అని మేము చెప్పుకోవటంలో కొన్ని గుర్తులు మాలో కనబడతాయని విన్నాము. ఆ గుర్తులు మాలో కనబడతా ఉండాలి. వాటి ప్రకారం మేము చేస్తూ వెళ్ళాలి ప్రభువా. అట్టి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మీరు చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నావు. విన్న వాక్యం హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయునుగాక. ఆమేన్.